నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఇండియన్ ఎంబసీ కొంతమంది భారతీయులకు షాకిస్తూ ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎవరికైనా ఇండియాలో క్రిమినల్ కేసులు కోర్టులో ఉంటే కానీ అటువంటి వారి యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కువైట్లో చేయడం కుదరదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే పీసీసీ తీసుకొని అయితే చాలామంది కువైట్కు వస్తూ ఉంటారు, కానీ అవి నకిలీ ఉండొచ్చు. కానీ కువైట్కు వచ్చిన తర్వాత పాస్పోర్ట్ మనకు వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత రెన్యువల్ కోసం ఎవరైనా కువైట్ ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మన పేరు మీద ఇండియాలో ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే కానీ అటువంటి వారి యొక్క పాస్పోర్ట్ను రెన్యువల్ చేయడం కుదరదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటిస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. తాజాగా మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఒక భారతీయుడు భారతదేశంలో తప్పుడు డ్రైవింగ్కు సంబంధించిన కేసు పెండింగ్లో ఉన్నందున కువైట్లోని ఇండియన్ ఎంబసీ తన యొక్క పాస్పోర్ట్ను రెన్యువల్ తిరస్కరించడంతో గల్ఫ్లో తన యొక్క దీర్ఘకాల ఉద్యోగం మరియు నివాసాన్ని ప్రమాదంలో పడేసిన తర్వాత భారతీయుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిసాగర్ జిల్లాకు చెందిన 46 ఏళ్ల మోన్సిన్ సూర్తి గత 25 సంవత్సరాలుగా కువైట్లో చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ పైన కువైట్లో నివసిస్తూ ఉన్నాడు, అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్నాడు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ నిరాకరించడం వల్ల తనను బహిష్కరణ మరియు శాశ్వత బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉందని, దీని పర్యవసనంగా తాను కువైట్కి తిరిగి రాకుండా లేదా మరే ఇతర గల్ఫ్ దేశాల్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చని చెప్పి అతనైతే కోర్టుకు తెలిపాడనమాట. 2016లో జారీ చేయబడిన సూర్తి పాస్పోర్టు జనవరి 30, 2026న గడువు ముగియనుంది. అతను ఆగస్టు 7, 2025న కువైట్లోని ఇండియన్ ఎంబసీలో తన యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని దరఖాస్తును సమర్పించాడు. కానీ భారతదేశంలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసు కారణంగా అతని యొక్క దరఖాస్తు తిరస్కరించబడిందని చెప్పేసి ఆగస్టు 25వ తేదీన అతనికి సమాచారం అందింది. తాత్కాలిక పాస్పోర్ట్ పొందేందుకు కూడా క్లోజర్ రిపోర్టు లేదా కోర్టు ఆర్డర్ అవసరమని ఎంబసీ అధికారులు అతనికి చెప్పారు. 2024లో భారతదేశానికి వెళ్ళిన సమయంలో లూనావాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పుదారి పట్టించడం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి నేరాల కింద కేసు నమోదు చేయబడిందని చెప్పేసి సూర్తి తర్వాత తెలుసుకున్నాడు. న్యాయవాది ద్వారా సమస్యను పరిష్కరించుకున్నానని ఆయన వాదిస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయం కోర్టులో పెండింగ్లో ఉందని, దీనితో ఇండియన్ ఎంబసీ అతని యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ నిలిపివేసింది. కాబట్టి కువైట్ నుంచి ఎవరైనా ఇండియాకు వెళ్ళినప్పుడు ఏదైనా క్రిమినల్ కేసు మీ మీద ఉన్నా సరే కానీ మీరు ఇండియా వదిలి కువైట్కు వచ్చిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ చేయబడదని చెప్పేసి, ఒకవేళ మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలంటే ఇండియాలోని హైకోర్టు లేదా మీకు సంబంధించిన కేసు కోర్టులో ఉంటే కానీ ఆ యొక్క కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అతనికైతే మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేయవచ్చని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తే మాత్రమే మీ యొక్క పాస్పోర్ట్ కువైట్లో రెన్యువల్ అవుతూ ఉంది. గతంలో మనం చూసుకుంటే ఇండియాలో నేరాలు చేసినా సరే కానీ కువైట్కు పారిపోయి వస్తే కానీ ఇండియాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇండియన్ ఎంబసీకి లేకపోవడంతో గతంలో అయితే పాస్పోర్ట్ రెన్యువల్ జరిగేది. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోవడం వల్ల ఇండియాలో మీ పేరు మీద ఎటువంటి చిన్న కేసు నమోదైనా సరే ఇండియన్ ఎంబసీకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.